నమస్కారం. ఈరోజు మనం పరమ పవిత్రమైన అమర్నాథ్ యాత్ర గురించి తెలుసుకుందాం. మంచు లింగేశ్వరిని దర్శనం కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూసే ఈ యాత్ర విశిష్టత ఏంటి? ఈ సంవత్సరం యాత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? పెహల్గాం మరియు బాల్టాల్ మార్గాల ప్రత్యేకతలు ఏమిటి? అక్కడ భోజన బస సౌకర్యాలు ఎలా ఉంటాయి? మన తెలుగు రాష్ట్రాల నుండి అమర్నాథ్కు ఎలా చేరుకోవచ్చు? ఈ యాత్రకు ఎన్ని రోజులు పడుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు వైద్య పరీక్షలు ఎలా ఉంటాయి? ఇలాంటి అనేక విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి అమర్నాథ్ యాత్ర గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. అమర్నాథ్ యాత్ర అనేది హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటి. ఇక్కడ ఒక గుహలో సహజంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో దూరం నుంచి వస్తుంటారు. ఈ సంవత్సరం 2025 అమర్నాథ్ యాత్ర జూలై 3 నుండి ప్రారంభమై ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు మంచు లింగాన్ని దర్శించుకోవచ్చు. అమర్నాథ్ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాన్ని చెప్పాలని కోరగా దానికి పరమశివుడు ఎవరూ లేని ప్రాంతమైన ఈ గృహాన్ని ఎంచుకొని పెహల్గాం మార్గంలో ఈ గృహకి వెళ్ళారు. అందుకే ఈ పెహల్గాం మార్గాన్ని ట్రెడిషనల్ వే అని కూడా అంటారు. ఈ దారిలో చందన్వారి, శేష్నాగ్, గణేష్ టాప్, పంచతరణి వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. పరమశివుడు అమర్నాథ్ గృహకి వెళ్ళేటప్పుడు పెహల్గాం వద్ద ముందుగా నందిని వదిలి వెళ్తాడు. అందుకే పెహల్గాంని బైల్గావ్ అని కూడా అంటారు. ఆ తర్వాత శివుడు తన శిరస్సుపై ఉన్న చంద్రుని చందన్వారి వద్ద వదిలిస్తాడు. అలాగే శేష్నాగ్ వద్ద తన మెడలో ఉన్న పాముని, గణేష్ టాప్ వద్ద తన కుమారుడైన వినాయకుణ్ణి, చివరగా పంచతరణి వద్ద పంచభూతాలని వదిలి గృహలోకి పార్వతిని తీసుకొని వెళ్తాడు. పార్వతికి అమరత్వానికి సంబంధించిన రహస్యాన్ని చెప్తాడు. ఆ సమయంలో ఆ గృహలో జంట పావురాలు కూడా ఉన్నాయి. ఈ అమరత్వ రహస్యాన్ని వినడం వల్ల ఆ జంట పక్షులకు కూడా అమరత్వం లభిస్తుంది. కాబట్టి ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన చాలా మంది భక్తులు ఆ జంట పక్షుల్ని కూడా చూడడం విశేషం. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి ముందుగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండిటిలోనూ అందుబాటులో ఉంది. అమర్నాథ్ ష్రైన్ బోర్డు వారి అధికారిక వెబ్సైట్లో యాత్ర డేట్స్తో పాటు హెల్త్ సర్టిఫికేట్ ఫామ్, అలాగే స్టేట్ వైజ్ హాస్పిటల్స్ లిస్ట్ ఇస్తారు. ఈ హెల్త్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి హాస్పిటల్ లిస్ట్లో ఉన్న మీకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి ఫిల్ చేసిన ఫామ్ని ఇస్తే వాళ్ళు 8 నుంచి 9 టెస్టులు చేసి మనం యాత్ర చేయడానికి అన్ని విధాలుగా ఫిట్గా ఉన్నామా లేదా అని రిపోర్ట్ ఇస్తారు. అన్ని టెస్ట్ ఓకే అయితే సంబంధించిన డాక్టర్స్ సైన్ చేసి ఇస్తారు. అమర్నాథ్ ష్రైన్ బోర్డు వారి అదే వెబ్సైట్లో గుర్తింపు పొందిన కొన్ని బ్యాంక్స్ లిస్ట్ ఉంటుంది. ఈ గుర్తింపు పొందిన బ్యాంకు శాఖల ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా ఈ హెల్త్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా రిజిస్టర్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో మీ గుర్తింపు కార్డు మరియు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. మరి దారి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల నుండి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకునే భక్తులు ముందుగా జమ్మూ లేదా శ్రీనగర్కు చేరుకోవాలి. ఇక్కడికి రైలు లేదా విమాన మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. యాత్ర ప్రారంభానికి ఒక 2 రోజులు ముందుగానే జమ్మూ లేదా శ్రీనగర్కి చేరుకొని అక్కడ ఉన్న యాత్రి నివాస్లో పర్మిట్ ఫామ్ని సబ్మిట్ చేసి RFIDని చేసుకోవాలి. రాత్రి అక్కడే బస చేయాలి. ఆ యాత్రకు వెళ్ళడానికి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పెహల్గాం మార్గం. ఇది సుమారు 46 కిలోమీటర్ల పొడవైన మార్గం. ఈ దారిలో చందన్వారి, శేష్నాగ్, గణేష్ టాప్, పంచతరణి వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. ఈ మార్గంకి వెళ్ళడానికి వాతావరణం మరియు ఇతర పరిస్థితుల దృష్ట్యా 4 నుండి 5 రోజుల సమయం పడుతుంది. ఇక రెండవది బాల్టాల్ మార్గం. ఇది కేవలం 14 కిలోమీటర్ల పొడవైన చిన్న మార్గం. అయితే ఇది చాలా నిటారుగా ఉంటుంది. దృఢమైన శరీరం కలిగిన వారు ఈ మార్గం ద్వారా ఒక్క రోజుల్లోనే గృహకి చేరుకొని తిరిగి రావచ్చు. జమ్మూ లేదా శ్రీనగర్ నుండి ఉదయాన్నే పెహల్గాం లేదా బాల్టాల్ స్టార్ట్ అవ్వాలి.
గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. వీలైనంత వరకు గవర్నమెంట్ బస్సులోనే ప్రయాణించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ బస్సులు ఎస్కాట్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. అంటే బస్సుకి ముందు వెనుక ఒక ఆర్మీ వెహికల్ ఉంటాయి. మీ ప్రయాణ సౌలభ్యం మరియు సమయాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. యాత్ర మార్గంలో భక్తుల కోసం ఆహారం మరియు బస సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అనేక లంగర్లు అంటే ఉచిత భోజనశాలలు ఏర్పాట్లు చేస్తారు. అలాగే తాత్కాలిక టెంట్లు మరియు కొన్ని చోట్ల గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి. అయితే రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ముందుగా తెలుసుకోవడం మంచిది. ఖర్చు విషయానికి వస్తే ఇది మీరు ఎంచుకునే మార్గం, ప్రయాణ విధానం మరియు బస్సు సౌకర్యాలపై ఆధారపడి కూడా ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తికి 15,000 నుండి 30,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక హెలికాప్టర్లో ప్రయాణిస్తే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. చివరగా యాత్రకు వెళ్లే ముందు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ప్రభుత్వం నియమించిన వైద్యుల ద్వారా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎత్తైన ప్రదేశాలు మరియు చల్లటి వాతావరణం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శారీరకంగా దృఢంగా ఉంటే యాత్రను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకునే తెలుగు భక్తులు ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేసుకోవాలని కోరుకుంటున్నాం. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు 6 TV.